హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్. ఫ్రెండ్స్, వాటి వీడియోలో మనం మీవికి చెందిన ఒక రెండు బ్లూటూత్ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ దాంతోపాటే ఒక స్పీకర్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. సో మరి ఈ రెండిట్లలో అంటే ఈ రెండు వైర్లెస్ ఇయర్ ఫోన్స్లలో ఒకదాన్ని మీరు గివేలో కూడా గెలుపొందొచ్చు. గివేలో పార్టిసిపేట్ చేయాలని తెలుసుకోవడానికి వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, ఇవే మీవికి సంబంధించిన రెండు ఇయర్ ఫోన్స్ దాంతోపాటే ఒక వైర్లెస్ స్పీకర్. సో వీటన్నిటి మనం అన్బాక్సింగ్ చేద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఒక వైర్లెస్ ఇయర్ ఫోన్స్ ఉన్నాయి. దాని పేరు చూసుకున్నట్టయితే కాన్క్వేర్ ఎక్స్ అని చెప్పేసి ఉంది. దాంతోపాటే థండర్బీట్స్ 2 అని చెప్పేసి అయితే ఇక్కడ వీళ్ళు పేర్లు మెన్షన్ చేయడం జరిగింది. దాంతోపాటే OCTAVE 3 అని చెప్పేసి ఈ బ్లూటూత్ స్పీకర్ పేరు మెన్షన్ చేయడం జరిగింది. సో ఒక్కొక్కదాన్ని మనం అయితే ప్రజెంట్ ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం. సో దీని గురించి మాట్లాడినట్టయితే ఇందులో మనకు బ్లూటూత్ 5.0 ఉంటుంది, మేడ్ ఇన్ ఇండియా అని చెప్తున్నారు. డీప్ అండ్ పవర్ఫుల్ బేస్ ఉంటుందని చెప్పేసి అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. బాక్స్కి బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే హెచ్డి స్టీరియో సౌండ్ లాస్లెస్ ఆడియో ఉంటుందని చెప్తున్నారు. దాంతోపాటు డిజైన్ బాగుంటుందని చెప్తున్నారు. ప్రౌడ్లీ మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. స్వెట్ ప్రూఫ్ IPX4 తోటి అయితే రావడం జరిగింది. దాంతోపాటే కన్వీనియంట్ లాకింగ్ సిస్టమ్ ఉందని చెప్తున్నారు. సూపర్ సాలిడ్ బేస్ పవర్ఫుల్ డ్రైవర్స్ ఉన్నాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దాంతోపాటే ఇయర్ ఫోన్స్ ఎలా కనిపిస్తాయని చెప్పేసి డిజైన్ అయితే ఇక్కడ ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి ఉన్న ఈ సీల్ని బ్రేక్ చేసి ఈ బాక్స్ లోపల ఇయర్ ఫోన్స్ ఎలా ఉన్నాయనేది చూద్దాం. సో బాక్స్ లోపల ఇంకొక బాక్స్ని ప్రొవైడ్ చేశారు. దీనిలో చూసుకున్నట్టయితే మనకు మీవికి సంబంధించిన కార్డ్స్ని, యూజర్ మాన్యువల్స్ని ప్రొవైడ్ చేశారు. కింద వైపు చూసుకున్నట్టయితే చాలా స్టైలిష్ కనిపించే ఒక ఇయర్ ఫోన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. చూడ్డానికి అట్రాక్టివ్గా ఉన్నాయి. కలర్ కూడా డిఫరెంట్ కలర్లో ఉంది. దాంతోపాటే ఇక్కడ మనకు బిల్డ్ కూడా వేరే లెవెల్లో ఉందని చెప్పేసి అయితే మనం అనుకోవచ్చు. సో ఇవి చూడడానికి చాలా స్టైలిష్గా ఉన్నాయి. సరే, దీని గురించి మాట్లాడదాం. దానికంటే ముందు దీనిలో మనకు కొన్ని ఇయర్ క్యాప్స్, దాంతోపాటు దీన్ని ఛార్జ్ చేసుకోవడానికి ఒక కేబుల్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో వీటన్నిటిని మనము ఇలా సైడ్కి ఉంచేసి దీని గురించి మనం మాట్లాడినట్టయితే, సో మరి డిజైన్ గురించి మాట్లాడితే చూడడానికి అయితే చాలా స్టైలిష్గా ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి సిల్వర్ కలర్లో ఇచ్చిన కారణంగా ఇంకా దీనికి మంచి లుక్ వచ్చిందని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటే ఇక్కడ మీవికి సంబంధించిన బ్రాండింగ్ ఉంది. ఇదంతా మనకు కొంచెం లైట్ గ్రీన్ కలర్లో అయితే ఈ ఇయర్ ఫోన్ దగ్గర ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటే ఇక్కడ చూసుకున్నట్టయితే దీనిలో ఇక్కడ మనం ఛార్జ్ చేసుకోవడానికి మైక్రో USB పోర్ట్తో పాటు ఇక్కడ మనకు మైక్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. పవర్ ఆన్ బటన్ని, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి బటన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఇప్పుడు నేను దీంతో కొన్ని సాంగ్స్ విని నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను. సో దీన్ని మనం సైడ్ ఉంచేసి మనం ఇంకొక ఇయర్ ఫోన్ గురించి మాట్లాడినట్టయితే ఇది కూడా ఆల్మోస్ట్ అలానే ఉంది. కాకపోతే దీని కలర్ అయితే చేంజ్ ఉంది. దీనిపైన కూడా మనకు బాక్స్ పైన దాదాపుగా సేమ్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇది కూడా మనకు 1 year వారంటీ తోటి వస్తుంది. సో ఇప్పుడు మనం దీని సీల్ని కూడా ఇలా బ్రేక్ చేసి ఈ బాక్స్లో నుంచి కూడా దీన్ని ఒకసారి బయటికి తీసి చూద్దాం. సో దీన్ని ఓపెన్ చేసిన వెంటనే దీనిలో కూడా మనకు సేమ్ టు సేమ్ మీవికి సంబంధించిన ఈ రెండు కార్డ్స్తో పాటు దీన్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలి, ఎలా వాడాలి అనే దానికి సంబంధించిన ఒక యూజర్ మాన్యువల్ ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటే బాక్స్ లోపల వైపు మనకు సేమ్ టు సేమ్ ఒక ఛార్జింగ్ కేబుల్తో పాటు ఇయర్ క్యాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మరి వీటన్నిటిని మనము సైడ్ కుంచేసి, సో ఫ్రెండ్స్ మరి దీని యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడితే దీని బిల్డ్ కూడా బాగుంది. సో ప్రీవియస్ దానిలాగానే దీని డిజైన్ ఉంది. కాకపోతే కలర్ మాత్రం మనకు ఇక్కడ బ్లాక్ కలర్లో ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మీవికి సంబంధించిన బ్రాండింగ్ ఉంది. దాంతోపాటు ఇక్కడ మనకు వాల్యూమ్ అప్ చేయడానికి, డౌన్ చేయడానికి, పవర్ ఆన్ చేయడానికి బటన్ ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు ఇక్కడ మైక్రో USB పోర్ట్ని అయితే ఒకదాన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీని యొక్క బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని కూడా ఒకసారి పేర్ చేసి సాంగ్స్ విందాం. సో దానికంటే ముందు మనం ఒకసారి ఈ బ్లూటూత్ స్పీకర్ని కూడా అన్బాక్సింగ్ చేద్దాం. సో ఇక్కడ ఈ బ్లూటూత్ స్పీకర్ గురించి మాట్లాడితే పుష్ ద లిమిట్స్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ బాక్స్కి బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే 360 degrees స్టీరియో సౌండ్, రూమ్ ఫీలింగ్ సౌండ్ వస్తుందని చెప్తున్నారు. దాంతోపాటు సూపర్ సాలిడ్ బేస్ ఉంటుందని చెప్తున్నారు. పోర్టబుల్ అండ్ ఈజీ టు క్యారీ, డస్ట్ అండ్ స్ప్లాష్ ప్రూఫ్, ప్రీమియం బిల్డ్ ఉందని చెప్తున్నారు. దాంతోపాటు 1 year వారంటీ ఉంది. సో ఒకసారి మనం దీని సీల్ని కూడా బ్రేక్ చేసేద్దాం. బ్రేక్ చేసి బాక్స్ లోపల ఏముందో చూసేద్దాం. దీని లోపల వైపు మనకు వారంటీ కార్డుతో పాటు యూజర్ మాన్యువల్ని ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటే దీని లోపల కింది వైపు మనకు చాలా స్టైలిష్ కనిపించే బ్లూటూత్ స్పీకర్ ఉంది. దాంతోపాటే ఇక్కడ మనకు ఒక ఆక్స్ కేబుల్ని ప్రొవైడ్ చేశారు. దీన్ని ఛార్జ్ చేసుకోవడానికి టైప్ C కేబుల్ని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మరి ఈ మీవి బ్లూటూత్ స్పీకర్ గురించి మాట్లాడినట్టయితే బ్లూ కలర్లో చాలా అట్రాక్టివ్ కనిపించేస్తుంది. మరి ఇక్కడ కింది వైపు పై వైపు చూసుకున్నట్టయితే ఇక్కడ స్పీకర్ కనిపిస్తుంది. ఇక్కడ స్పీకర్ గ్రిల్స్ చూడడానికి కనిపించేస్తున్నాయి. ఇక్కడ మీవికి సంబంధించిన బ్రాండింగ్ ఉంది. చూడడానికి స్పీకర్ చాలా అట్రాక్టివ్గా ఉంది. సో దీనిలో కూడా మనకు పవర్ ఆన్ బటన్ ఉంది, పాజ్ చేయడానికి, ప్లే చేయడానికి. దాంతోపాటు దీన్ని ఛార్జ్ చేసుకోవడానికి పోర్ట్ని అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఒకసారి దీంతో సాంగ్స్ విందాం. అయితే దీని కింద ఇక్కడ మనకు గ్రిప్స్ కూడా ప్రొవైడ్ చేసిన కారణంగా ఇక్కడ టేబుల్ మీద పెట్టినప్పుడు అంత ఈజీగా అయితే ఇది కింద పడిపోదు. సో అటువంటి గ్రిప్ని అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి సాంగ్స్ విని ఈ అన్నిటి సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది అని నేను మీకు షేర్ చేస్తాను. సో ఫ్రెండ్స్, చూసారు కదా మీవికి సంబంధించిన రెండు వైర్లెస్ ఇయర్ ఫోన్స్తో పాటు ఈ బ్లూటూత్ స్పీకర్ అన్బాక్సింగ్. సో మరి ఈ
వైర్లెస్ ఇయర్ ఫోన్స్ మీరు గివ్ అవేలో గెలుపొందాలి అంటే చాలా సింపుల్. నేను డిస్క్రిప్షన్లో పడేసిన లింక్లోకి వెళ్ళేసి దీని బ్యాటరీ బ్యాకప్ ఎంత వస్తుంది అనేది కింద కామెంట్లో రాయండి. సో విన్నర్ని ఇదే మంత్ ఎండింగ్లో అనౌన్స్ చేస్తాను కాబట్టి లైవ్ని మిస్ చేయకండి. మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.